దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. అమ్మ బాబా శ్రీపాదవల్లభ, ఈరోజు మీ అనుగ్రహంతో శరణాగతి చేసిన వారి యోగక్షేమాలన్నీ నేను చూస్తానని అత్యంత అద్భుతంగా ఈ ఒక మాటలో చెప్పారండి. ఈ చరితామృతంలో స్వామివారు నా పైన వేసి, అంటే సర్వ భారాల్ని, మీ భారాలంతా నా మీద వేసి శరణాగతి అంటే సర్వస్వ శరణాగతి పొందులో అట్టివారు యోగక్షేమాలంతా నేను సదా కనిపెట్టి ఉండువాడను, నేను శ్రీపాదుడును శ్రీవల్లభుడును అని చెప్పి స్వామివారు యొక్క 197వ పేజీలో 19వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు. అంటే చాలాసార్లు ఈ పదాన్ని స్వామి వాడారు, అంటే చెప్పారు. ప్లస్ మన శ్రీకృష్ణ భగవంతుడు కూడా యొక్క భగవద్గీతలో చెప్పాడు. ఇలా చాలా చోట్ల మనం ఈ పదం విన్నాం. ఏంటంటే ఏం పదం అంటే నవవిధ భక్తుల్లో శరణాగతి అంటే సర్వస్వ శరణాగతి. మనం శ్రవణము మననము ఇవన్నీ ఉన్నాయి. ఇది వినడం ఇది చేయడం అవన్నీ వేరు, కానీ ఇంకా పూర్తిగా సరెండర్ అయిపోవడం భగవంతుడు వేరనమాట. అంటే సర్వస్వ శరణాగతి, ఇంకా నువ్వు నేను ఒకటే స్వామి, నువ్వు ఏం చేసినా దాన్ని నేను సిద్ధమే స్వామి అని చెప్పడం కూడా అత్యంత అద్భుతం. చెప్పడం వేరు, ఆ మాటని నిలబెట్టుకోవడం వేరండి. అది ఈరోజు ఈ చిన్న వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాస్లో ఈ మాట నేను చెప్తూ ఉంటే దానికి ఒక లలిత అనే బెంగళూరు ఒక భక్తురాలికి ఈ ఒక లీల జరిగింది కాబట్టి మీతో పంచుకుంటాను అని చెప్పి తను కూడా ఈ లీల చెప్పమ్మా అని చెప్పేసి అంది, కాబట్టి చెప్పడం జరుగుతుంది. సరే, ఇదిగోండి మా శ్రీపాదం చూడండి. ఈరోజు నా ఒళ్ళు లేడు, ఇది చక్కగా అలంకరించి కూర్చున్నాడు కదా. దత్తుని చూపించమ్మా ఒకసారి నాన్న. అందుకని ఈ దత్తుని అంతా ఇట్లా తీయడం నాకు ఇది లేక, సరే ఎవరైనా నా ఒళ్ళు ఉండాల్సిందే కదా. కాబట్టి సాక్షాత్తు అమ్మ తల్లి ఉంది. ఈ అమ్మను కూడా మా బాబు నాకు ఒక పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడనమాట. మా అబ్బాయి నాకు ఇట్లాంటి ఇష్టమని మా కోడలు కొడుకు ఇద్దరు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఈ తల్లిని కూడా నేను పూజించుకుంటూ ఉంటానన్నమాట. కాబట్టి అమ్మ అయినా దత్తుడైనా బాబా అయినా అందరూ సర్వదేవత స్వరూపుడు కదా. కాబట్టి ఈరోజు అమ్మ ఈ మన వీడియోలో సర్వస్వ శరణాగతి దాని గురించి 2 మాటలు చెప్పే అదృష్టాన్ని ఇవ్వు బంగారు తల్లి. శ్రీ మాత్రే నమః. సరే, మీ అందరికీ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చక్కగా మన గ్రూప్లో అందరూ చాలా అంటే ఈ యొక్క యూట్యూబ్లో అందరూ చాలా మంచిగా పాజిటివ్ పెడుతున్నారు. ఒక వీడియో చేస్తే ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నాకు నిజంగా దైవకృప వలన దత్త అనుగ్రహం వలన ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఇంతవరకు రాలేదండి. ఒక్కటి మాత్రమే మన ఎవరు అంత భక్తి లేకుండా ఎందుకమ్మా అట్లా పాడుతున్నావు అని ఒక్క కామెంట్ పెట్టారు పాపం ఎవరు. వాళ్ళకి ఏంటంటే అలా కళ్ళు మూసుకొని అలా తన్మయతంతో పాడుతుంటే వాళ్ళు అలా అనుకున్నారు. అదొక్కటే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్తో రిసీవ్ చేసుకుంటున్నారు. మీ అందరికి ముందుగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎందుకు సర్వస్వ శరణాగతి అని చెప్పి అన్నానంటే, మొన్న నేను ఆన్లైన్ క్లాస్ చెప్తాను 3 నుంచి 4 వరకు. చాలామంది కూడా మన యూట్యూబ్ పేజెస్ అందరూ కొంచెం మంది నెంబర్లు ఇచ్చాను. వాళ్ళందరూ కూడా నా క్లాస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ 3 to 4 అంటే 3 నుంచి 4 వరకు ఒక లింక్ పంపిస్తాను అనమాట. ఆ లింక్ ద్వారా జస్ట్ అదేం కష్టం కాదండి, జస్ట్ ఆన్ చేసుకుంటే జాయిన్ అని వస్తుంది. అందరూ అది వింటారనమాట నేను చెప్పే క్లాసు. దానికి మీరందరూ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే 9490877575 ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే నేను వాట్సాప్లో యాడ్ చేసుకొని అలాగే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఒకవేళ గ్రూప్లో యాడ్ చేయడం మీకు నచ్చకుంటే నేను పర్సనల్ వాట్సాప్ నెంబర్కి లింక్ పంపిస్తాను ప్రతిరోజు. ఆ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మన గ్రూప్లో అందరూ పాజిటివ్గా మాట్లాడతారు, చాలా అత్యంత ధైర్యాన్ని ఇస్తారు, చాలా చాలా ఆనందం కలుగుతుంది. అయితే సర్వస్వ శరణాగతి గురించి నేను క్లాస్లో చెప్తున్నాను. ఏమన్నారంటే ఇక్కడ స్వామి మీకు ముందే చెప్పాను, నా పైన అంటే బాబా కూడా అన్నారు, మీ భారములు నా మీద వెయ్యండి
అంటే అదిగో ద్వారకమాయి మసీదు, అందులో ఆసీనుడాయను మన బాబా. ఇట నేనుండా నీకు భయమేల, ఇట నేనుండా నీకు భయమేల అని పలికే మన బాబా, అని పలికే సాయిబాబా అని చెప్పి, మీ భారములు నాపై వీడు అంటే మీ భారాలంతా నా మీద వేసేయండి, మీరు నిశ్చితంగా ఉండండి మీరు ఎందుకు అని చెప్పేసి చాలా ఆనందంగా ప్రతి మహాత్ముడు చెప్పినా కూడా అదే చెప్పారంటే మన యొక్క పగ్గాల భగవంతుడికి మహాత్ములకు అప్పచెప్పేసిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనమాట. ఏది జరిగినా భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుందని గట్టిగా ప్రగాఢ విశ్వాసంతో నమ్మాలి. కాబట్టి నేను గ్రూప్లో చెప్తున్నా, అలా ఎవరు ఉండరు, నేను కాదు కదా ఎవరు ఉండరమ్మా. ఆ స్థితికి ఎదగగలిగితే చాలా మా అదృష్టం. అలా గొప్ప గొప్ప మహాత్ములు కూడా ఇంకా ఏదో ఒక వ్యామోహంతో కొట్టుకునే ఉంటున్నాం తప్ప ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనం ఉండలేమమ్మా అని చెప్తే దాంట్లో ఒక 2-3 లేడీస్ వచ్చి అన్నారు, మేమైతే ఉన్నామమ్మా, పూర్తిగా సరెండర్ అయిపోయాము, సర్వస్వ శరణాగతి అయిపోయామని మా బెంగళూరు లలితమ్మ ఇంకా కొంతమంది భక్తులకు 2-3 చెప్పారు. 40 మందిలో 2-3 అమ్మ చెప్పారు, మేమైతే అలా అయిపోయామమ్మా, మేము ఇలా అయిపోయాము, సర్వస్వ శరణాగతి అయిపోయాము అని గట్టిగా నొక్కి చెప్పారు. లేదు తల్లి, అబద్ధం చెప్తున్నారు మీరు. అంటే పూర్తిగా సర్వ శరణాగతి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీంట్లో అబద్ధం కూడా కాదు, ఏమనుకుంటున్నారంటే ఇంకా భగవంతుడికే పూర్తిగా మనం అంకితం అయిపోయాం కదా అనుకుంటున్నారు. అంకితం అయిపోవడం వేరు, పూర్తిగా సర్వస్వ శరణాగతి అంటే ఇంకా ఏది జరుగు నా చిత్తం ఏమీ కాదు బాబా. ఆఖరికి మన ఇంట్లో వాళ్ళ కష్టం కలిగినా, మన బిడ్డలు జరిగినా, మన భర్త జరిగినా, మన భార్య జరిగినా, ఆఖరి మన బంధువులు ఎవరికి జరిగినా సరే ఇంకా నా అనేది ఏమీ లేదు, ఉన్నదంతా నీదేనయ్యా అంటే ఈ మమకారం అంతా మాయ అయ్యా అని చెప్పేసి ఎవరైతే తెలుసుకోగలుగుతారో పూర్తిగా ఇంకా సరెండర్ అండి, భగవంతుడు సరెండర్ అయిపోవడమే ఇంకా అది అన్నమాట. దాంట్లో ఉదాహరణలుగా ఎన్నో తీసుకోవచ్చు. ఒక భక్త తుకారములు తన బిడ్డ కాళ్ళ కింద నలిగిపోతుంటే కూడా రంగా పాండురంగా తన్మయత్వంతో ఎలా తన నాట్యం చేసుకున్న ఆ యొక్క పాండురంగ విఠలనే ఆనందించుకుంటూ తన్మయత్వంతో తన నామాన్ని జపించుకుంటూ ఉన్నాడు. కింద బిడ్డ ఉందా లేదా అవి కూడా ఏమి తన బాహ్య స్మృతి ఏమీ లేదు, మొత్తం భగవంతుడే. అలా ఒక మీరాబాయి, ఒక జానాబాయి అబ్బా అసలు ఎంత మందిని చెప్పుకోవచ్చు, అది చాలా అత్యంత అద్భుతంగా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ మనం ఇంకా ఆ స్థితికి చేరలేదు. మనం అంటే మీకు యూట్యూబ్ చూసే వాళ్ళకి కాదండి, కొంతమంది మాలు అంటే అందుకే నేను ప్రతి వీడియో చేయడం ఏం చెప్తానంటే అందరికీ కాదండి కొంతమందికి అండి అని చెప్తానమాట. అందుకని అందరూ చాలా మహానుభావులు ఉంటారు, అందరూ మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి చాలామంది మహాత్ములు ఉన్నారు, కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు ఇంకా పూర్తిగా సర్వస్వ శరణాగతి అయ్యాము అంటే నో, అసలు ఇది కాదనమాట. భక్తులము లేదా సాయి సేవకులు ఏదో ఎంతో ఆ భగవంతుని సేవ చేసుకుని పునీతం అవుతున్నామే తప్ప పూర్తిగా సర్వస్వ శరణాగతి అయితే మాత్రం అసలు కాలేదండి, అందులో సందేహం లేదు. అయితే ఆ తల్లి అంది. అప్పుడు నేను అన్నాను, లేదమ్మా నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పాను. లేదమ్మా అయ్యాము అని ఇలా 2-3 గ్రూపులో వాదించారు. అప్పుడు నేను మామూలు క్యాజువల్గా అన్నాను, భగవంతుడు పలికించినట్లుగా, అయితే భీమవరంలో నీ కొడుకుంటాడు కదా, గబుక్కున ఏదన్నా అయితే కష్టం వస్తే నువ్వు రాగలుగుతావా అన్నాను. అని ఆమె మామూలుగా అందనమాట. ఇంకా అయిపోయింది. ఆ రోజు సత్సంగం చక్కగా అద్భుతంగా జరిగింది, అయిపోయినాడు. ఈరోజు అది జరిగి 2 days అయింది. ఈరోజు దానికి సరైన సమాధానం పొద్దున్న నాకు 7 గంటలకు ఆ తల్లి కాల్ చేసింది. ఏంటమ్మా అంటే, తల్లి నిర్మలమ్మ, మొన్న నువ్వు అన్నావు కదా ఇట్లాగా సర్వస్వ శరణాగతి అయ్యానని చెప్పేసి అన్నాను కదరా, మా అబ్బాయికి కారులో వెళ్తాను తెల్లవారుజామున ఎప్పుడు యాక్సిడెంట్ జరిగిందంట. కానీ ఆ ముగ్గురికి ఏమీ అవ్వలేదు, 3 వెళ్తున్నారు, ముగ్గురికి ఏమి అవ్వలేదు. కానీ కారు మాత్రం ఎందుకు పనికి రాకుండా మొత్తం కారు రూపురేకులు లేకుండా అయిపోయి మొత్తం కారు అంతా దుమ్ము అయిపోయిందమ్మా. నాకు అప్పుడు గుర్తొచ్చింది, చూడు నేను పరిగెత్తుకుంటూ రాగలుగుతావా అన్నావు, పరిగెత్తుకుంటూ రాలేను కదా నేను, అది నిజం కదమ్మా, అందుకే నిజంగా ఇది ఒక వీడియో చేసి పెట్టమ్మా అని చెప్పి తను అంది. కాబట్టి మరి బాధ ఎంతో ఒకంత ఉంది కదా ఆవిడకి. ఏముంది, అరే నా బిడ్డకి ఏమి జరగకుండా చూసావు స్వామి, బాబా నా బిడ్డకి ఏమి జరగకుండా చూసావు, చాలా ఆనందం బాబా, నా జన్మాంతం నీకు రుణపడి ఉంటాను బాబా అని ఆ తల్లి ప్రార్థించుకుంటే ఎలా ఉంటుందండి. మరి శరణాగతి అయినప్పుడు నిశ్చలంగా ఉండాలిగా, ఎందుకంటే నిజమే ఏం జరిగితే ఏముంది అని నిశ్చలంగా ఉండొచ్చు. కానీ ఎవ్వరు ఇక్కడ
మానవ మాత్రలు మమత పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండలేమమ్మా. తన బ్రతికేది తన భార్య కోసం, తన భర్త కోసం, తన ఇంట్లో బిడ్డల కోసం. ఇవన్నీ మనమే విరాగులు అయిపోలేదు, బైరాగులు అయిపోలే. మనం అట్లా అడవులకి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఉంది ఈరోజు తిండి ఏమైనా దొరుకుతుందండి. అంత మన ఉన్నత స్థితికి అంత మహాత్ములకైతే ఏమి ఉండదండి. హిమాలయాల్లో వెళ్ళిన వాళ్ళు మమకారాలు లేవంటారా వాళ్ళకి? అలా కేదారి బద్రి ఇలా వెళ్ళిన వాళ్ళకి కూడా చాలామందికి ఉన్నాయి. నాకు తెలిసిన ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి నిజంగా రుద్రాక్షలు తెచ్చేసి అక్కడ నేపాల్కి వెళ్ళి రుద్రాక్షలు తెచ్చేసి ఆ స్వామి చక్కగా నిజంగా అక్కడ ఒక 100 రూపాయల రుద్రాక్షలు తెచ్చేసి మన అంటే ఆంధ్రాకి వచ్చి చక్కగా ఒక రుద్రాక్షను 1000 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు ఉన్నట్టు. మరి కేదార్లో బదులు ఉండే వాళ్ళకు కూడా మమకారం సరిపోలేదు, సావలేదు ఇంకా. మరి మామూలుగా మనకు ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎట్లా తీరుతుంది మమకారాలు? మమకారాలు తీరడం వేరు, పూర్తిగా భగవంతునికి అంకితం అయిపోవడం వేరమ్మ. కాబట్టి ఇక్కడ మనం ఎవరు అంటే ఐ మీన్ కొంచెం మామూలుగా ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ భక్తికి డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కాదమ్మా. అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి. ఎవరు సర్వస్వ శరణాగతి అవుతారంటే నిజంగా అమాయక భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడమ్మా. నిజంగా తెలివితేటలు ఉన్న వాళ్ళ దగ్గర భగవంతుడు ఉండడండి. నిజంగా నాకు దీనికి ఒక కథ చాలా ఇష్టమైన కథ అనమాట. ఆ కథ మీతో పంచుకుంటాను. సర్వస్వ శరణాగతి అంటే అదండి. ఒక లావుగా ఒక అబ్బాయి, బొద్దుగా ఒక అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయికి ఎప్పుడు తిండి తప్ప ధ్యాస తప్ప ఇంకేమీ లేదంట. ఆ పిల్లోడికి ఎప్పుడు తిండి ధ్యాసే. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అరే ఇట్లా తిండి బతుకుతున్నా, మరి నువ్వు ఏదైనా పని చేసుకోకూడదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తిడితే ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడంట ఒక అతను. ఒక అబ్బాయి బాగా బొద్దుగా, ఎప్పుడు తిండి ధ్యాసే, ఎప్పుడు నిద్ర తిండి ఇంతే. సరే దారిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆశ్రమం కనిపించిందంట. ఆశ్రమంలో ఒక గురువుగారు ఉంటారు కదా, అక్కడికి వెళ్తే పైగా బోర్డు పెట్టిందంట, ఇక్కడ ఫ్రీగా ఇక్కడ భోజనం అంతా పెట్టబడును అని చెప్పి బోర్డు ఉందంట. ఉంటే ఉచిత అన్నదాన సేవ అని ఏదో వేసినట్టున్నారు. తిని చూసేసి గురువుగారు అన్నారంట, గురువుగారు ఇక రోజు భోజనం పెడతారా అండి? పెడతారండి. రోజు 2 పూట్లే పెడతామండి. అయ్యో 2 పూట్ల నాకు బాగా ఆకలే అయ్యో అని చెప్పి అన్నాడంట. మరి 2 పూట్లే పెడతాం. సరే గురువుగారు నేను పొద్దున కూడా కొంచెం ఎక్కువ దాచుకుంటాను నా అన్నమే అంటే అలాగే దాచుకో అన్నాడంట. ఇంకా సరిగ్గా ఆశ్రమానికి వచ్చాడు. చక్కగా సోమరిపోతుగా ప్రతిరోజు భోజనం హాయిగా భోంచేస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఒకరోజు అక్కడ మన ఏకాదశి వచ్చింది. వస్తుంది కదా నెలకండి సార్ ఏకాదశి వస్తే అప్పుడు ఆ రోజు ఎవరు అన్నం వండలేదంట పాపం. అంటే ఆశ్రమంలో వండుకోలే అన్నం. గురుగారు అదేంటి అమ్మో ఆశ్రమంలో అన్నం వండలేదు, నాకేమో అబ్బో పొట్ట పగిలేంత ఆకలేసిపోతుంది, మీకు నేను చెప్పాను కదా, మీరేమో రోజు పెడతాన్నారు కదా అని దబా ఇచ్చేసారంటే. అప్పుడు నాయన ఏకాదశి ఈరోజు అందరూ ఉపవాసమే, నువ్వే కాదు అందరూ ఉపవాసమే అను. అయ్యో నేను ఎలాగా అని. సరే నాకు కనీసం బియ్యం అన్న ఇవ్వండి, నేను ఆ కొండ మీదకి వెళ్ళి ఇక్కడ కదా వండరు, ఆశ్రమం అయితే వండరు కదా, కొంచెం బియ్యం అన్న ఇవ్వండి, నేను అక్కడికి వెళ్ళి వండుకుంటాను అని చెప్పేసి అని ఆ గురువుగారి దగ్గర కొంచెం బియ్యం పప్పు కొంచెం ఏదో కావాల్సిన కూరగాయలు అయితే తీసుకెళ్ళి వెళ్ళాడంట. ఇచ్చాడంట గురువుగారు. ఇస్తే ఒక కొండ మీదకి వెళ్ళి అవన్నీ పెట్టుకొని వండుకో తిను అన్నాడంట. కానీ గురువుగారు ఒక మాట చెప్పారండి, ఏమని, నువ్వు వండుకొని నువ్వు అన్నం అది తినేటప్పుడు ఒకసారి భగవంతుడిని ఆయనకి పెట్టి తిను అన్నాడంట. సరే గురువుగారు అన్నాడంట. సరే ఇతను ఏం చేశాడు, వండాడు, అన్నం వండాడు, కూర వండాడు, అంతా పెట్టాడు. మరి గురువుగారు చెప్పిన వాటి గుర్తొచ్చింది అతనికి. ఏమని, గురువుగారు చెప్పారు కదా భగవంతుడిని పెట్టమని. అప్పుడు అయ్యా రామా రాయ్యా నువ్వు భోంచేయ్యా అని చెప్పి ఆ రాముడిని పిలిచాడంట. ఇంకప్పుడు ఆ రాముడు సీతతో పాటు వచ్చాడంట. ఇద్దరు కలిపి వచ్చాడు. అరే ఇదేంటిది, నేను ఒక్కడిని పిలిస్తే మీరు ఇద్దరు వచ్చారు అని చెప్పి పాప మా ఉన్నన్నం కూడా ఆ ఇద్దరికి పెట్టి, మరి అతిథులు కదా మరి ఆ ఇద్దరికి పెట్టేసి ఇతను పస్తున్నాడంట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నంట, అయ్యో స్వామి నేను తినలేదు. ఏమిరా అంటే ఏమీ లేదు స్వామి అని తను మామూలు పాపం ఏదో నీళ్ళు తాగేసి పడుకున్నాడంట. ముందే ఆకలి పాపం ఏం చేస్తాడు అలా అయిపోయి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇదే అడిగాడంట. ఏంటి ఏకాదశి వచ్చింది, సరే పర్లేదురా నువ్వు ఇలాగే చెయ్యని మళ్ళీ. అప్పుడు అనుకున్నాడు అతను, అరే నేను ఒక్కరిని పిలిస్తే వాళ్ళు అంటే ఇద్దరు వచ్చారు కదా, ఈరోజు ఇద్దరికి తీసుకెళ్దాం అని చెప్పి ఆ ఇద్దరికి ప్లస్ ఇతనికి ముగ్గురు సరిపడా ఆహారం ధాన్యం అంతా తీసుకొని వెళ్ళాడంట. మళ్ళీ పొయ్యి పెట్టాడు, కట్టెలు తెచ్చాడు, వెలిగించాడు, కూర అన్నం అంతా వండాడు. మళ్ళీ స్వామి రండి స్వామి సీతమ్మ మీరు రండి అని చెప్పేసి ఇద్దరిని పిలిచాడు. ఇద్దరిని పిలిచి ఈసారి ముగ్గురు వచ్చారండి. రామ లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు వచ్చారు. అయ్యో ఇదేంటి స్వామి నేను ఇద్దరిని పిలిస్తే ముగ్గురు వచ్చారు అని చెప్పి మళ్ళీ ఆ భోజనం పెట్టేసి మళ్ళీ యథావిధంగా మళ్ళీ పస్తున్నాడు.
సరే మళ్ళీ ఇతను తెలియగా నేను ఒక్కరిని పిలిస్తే మీరు ముగ్గురు వచ్చారు, ఈసారి కూడా నేను ముగ్గురికి భోజనం తీసుకొస్తానని మళ్ళీ ఏకాదశి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ముగ్గురికి భోజనం అంటే వాడి సామాన్లు సరుకులు తీసుకెళ్ళి అక్కడ వండుతున్నాడంట ఆ గుట్ట మీద. వండుతూ ఉంటే మళ్ళీ స్వామి రామ సీత రండి, లక్ష్మణ రండి, నా వంట అయిపోయింది రండి, భోజనం చేద్దాం రండి, నాకు ఆకలిగా ఉంది రండి అని ఆర్తితో పిలిచాడంటే. ఇంకా ఈసారి సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురితో పాటు ఎవరు వస్తారు? ఆ ఆంజనేయ స్వామి కూడా వచ్చాడంట. అరే ఇదేంటి, నేను ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారు, ఇద్దరు పిలిస్తే ముగ్గురు వచ్చారు, ముగ్గురిని పిలిస్తే నలుగురు వచ్చారని చెప్పేసి ఆ వండిన వంట మళ్ళీ ఆ నలుగురికి పెట్టేశాడండి. మళ్ళీ యథావిధిగా పాపం ఆకలి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఈసారి నలుగురు వచ్చారా మీరు, ఈసారైనా నేను జాగ్రత్తగా ఉంటానని మళ్ళీ ఆ నలుగురికి, తర్వాత అలాగే ఈ యొక్క ఇతనికి 5 మందికి మళ్ళీ ఆ యొక్క వంట సామాన్లు తీసుకొని మళ్ళీ వంట చేస్తున్నాడంట ఏకాదశి రోజు. ఈసారి తెలివిగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ హనుమంత రండి, భోజనం చేద్దాం రండి, నాకు ఆకలి అవుతుంది రండి అని మళ్ళీ ఇదే ఆర్తితో పిలిచాడంట. ఇంక ఈసారి మొత్తం సపరివారంగా మొత్తం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న మొత్తం అందరూ దేవి దేవతలు మొత్తం అందరూ వచ్చేసారంట అండి. ఇంకా వాళ్ళందరూ ఓరి నాయన ఇదేంటిది, మిమ్మల్ని పిలిస్తే అంటే వండలేదు ఆ రోజు, వండకుండా ఏం చేశాడు, కూర్చొని ఇదిగో మీరే వచ్చి వండుకోండి, నన్ను నేను వంట చేస్తే మీరంతా తింటున్నారు కదా, మీరే రండని ఆ సామాన్లంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాడు. పెట్టినప్పుడు ఏం చేశాడు, అందరూ రండి అన్నాడు. వాళ్ళు వచ్చి వండుతున్నారు. అందరూ సీత స్టవ్ పొయ్యి వెలిగిస్తుంది, కట్టెలు పెడుతున్నారు, ఒకరు రాముడే మొత్తం ఊడుస్తున్నాడు, లక్ష్మణుడు పెడుతున్నారు, అంతా ఇలా అందరూ ఒకరు చక్కగా వనభోజనాల్లాగా అక్కడ అందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ గురువుగారికి అనుమానం వచ్చింది, ఇదేంటి ఇది వీడు ఒక్కడికి భోజనం అంటే ఇన్ని సరుకులు తీసుకెళ్తున్నాడు, మళ్ళీ రెండోసారి ఇన్ని తీసుకెళ్ళాడు, మూడోసారి ఇన్ని తీసుకెళ్ళాడు, ఇలా అసలు సరుకులంతా ఇన్ని పట్టుకెళ్ళిపోయినాడు, ఒక్కడికి ఇతను ఏం చేస్తాడు, ఏదో అమ్ముకుంటున్నట్లున్నాడు, లేదా ఏదో ఎవరికో ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని గురువుగారు వెనకనే వెళ్ళాడంటాడు. వెనకనే వెళ్ళి కూర్చుంటే ఇతను హాయిగా పడుకున్నాడంట. ఎవరు ఆ బద్ధకంగా ఎవరైతే ఆకలి అంటాడో అతను ఇలా బద్ధకంగా పడుకున్నాడు. అరే ఏంట్రా గురుగారు అంట, ఏంట్రా ఆ సామాన్లంతా అక్కడ పెట్టేసి నువ్వు ఇలా పడుకున్నావే అని చెప్పంటే, గురుగారు అసలు కన్నుడికి ఆనందంగా ఉంది. ఎవరికి? అమాయకుడికి. అబ్బబ్బా రాముడు ఏంటి ఇంత అందంగా పనిచేస్తున్నాడు, సీతమ్మ ఏంటి అలా ఊడ్ చేసుకుంటుంది, లక్ష్మణుడు ఏంటి ఇలా స్టవ్ మీద ఇలా అంటే కట్టెలు పెట్టేసి వెలిగించేస్తున్నాడు, హనుమంతుడేమో ఇలా సేవ చేస్తున్నాడు, అలా మొత్తం సపరివారంగా ఎంత ఆనందంగా ఉందని మయమరిచిపోయి ఆ దివ్య దర్శనాన్ని ఆనంద అనుభూతులతో చూస్తూ ఉన్నాడు అనమాట. ఇది గురుగారు రే నాయనా రే లెగరా, తన్మయతం నవ్వుతున్నాడు, లెగరా ఏంద్రా ఇక్కడ అలా పెట్టేసి ఇలా పడుకున్నావు, ఇదేనా నువ్వు చేసే పని అన్నాడు. అయ్యో లేదు గురుగారు, చూడు ఇదిగో సీతమ్మ చూసావా, అదిగో చక్కగా పొయ్యి అలా చక్కగా కట్టెలంతా తోస్తూ ఉంది, ఇదిగో రాముడు చూడు చక్కగా అలా చేసిన మొత్తం అందరం చూస్తే ఎక్కడ్రా అంటే ఎవరు కనిపించలేదు. కానీ ఎవరికి కనిపించాడు, ఈ అమాయకుడికే కనిపిస్తున్నాడు అనమాట. అప్పుడు పాపము నాకు ఎదురా కనిపించలేదని గురువుగారేమో గోల పెడుతున్నాడు. ఇంకప్పుడు ఇతను ప్రార్థించాడంట, స్వామి ఆయనకి మీరు కనిపించలేదంట కదా, మరి ఇప్పుడు నన్నేదో తప్పుగా అనుకుంటాడు కదా, నేనేదో చేశానని, ఒక్కసారి ఆయనకు దర్శనం ఇవ్వండి స్వామి అని ఈ అమాయకుడు అడిగితే వెంటనే వాళ్ళందరూ కూడా దర్శనం ఇచ్చారంటండి. మరి ఒక గురువు ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు, అంతమంది ఎంతోమందిని అంటే అక్కడ ఎంతోమందిని చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు. అయినా సరే గురువు కనిపించలేదు. ఆ శిష్యుడు అమాయకుడు, ఏమీ తెలియనివాడు, తను ఎలా నమ్ముతున్నాడు, భగవంతుడికి పెడితే నివేదన చూస్తే ఇలా మనం ఇలా చూపించేస్తాం, అలా కాదు, స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి తింటాడు అని గట్టిగా నమ్మాడు. అంత విశ్వాసం ఉంది కాబట్టి రాముడేంటి, సీత ఏంటి, లక్ష్మణుడేంటి, హనుమంతుడేంటి, భరత శత్రుని మొత్తం అందరూ సపరివారంగా ఎలా వచ్చారంటే అంటే భగవంతుడు ఎప్పుడు కూడా కానీ ఆడంబర భక్తికో లేకుంటే అన్నీ తెలిసిన వాళ్ళకో కాదండి, ఏమీ తెలియని అమాయకుల దగ్గరే చక్కగా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా మన నిదర్శనం ఏం కావాలండి. శరణాగతి అంటే అది నిజంగా భక్తి తెలియనక్కలేదని మనకి పూర్తిగా ఒక అమాయక భక్తి అనమాట. మనం నిజంగా ఏమనుకుంటాం, మరి భక్తకాలం చూడండి, తను ఏం తీసుకెళ్ళి పెట్టాడండి చెప్పండి, అసలు ఆ శివుడికి ఏం పెట్టాడు, మాంసం పెట్టాడు, కన్ను కూడా తీసిచ్చారండి, ఇట్లా తీసిచ్చాడు అంటే భక్తి అట్లా ఉండాలండి. మనకు తెలియదు, మనం ఏమనుకుంటామంటే భక్తి అంటే చక్కగా ఇదిగో ఇలా డెకరేషన్ చేసి ఇవంతా పెట్టేసి చక్కగా అలా చేసుకుంటే అది భక్తి అనుకుంటా.
కాదు, ఇది నేత్రానికి మనకు ఆనందాన్ని. ఎందుకంటే ఒక విగ్రహం కోసం కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటే కాసేపు మన మనసు నిలుస్తుంది. భగవంతుడికి ఆనందంతో మనం కొన్ని ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందని మన మనశ్శాంతి కోసం, మన మనసు కోసం చేస్తామే తప్ప నిజంగా మాట్లాడితే ఆ అమాయక భక్తే గొప్పగా భగవంతుడు మనకి స్వీకరిస్తాడనమాట. కాబట్టి ఇక్కడ మన లలితమ్మకు బెంగళూరులో లలిత గారికి జరిగిన విషయం ఏంటంటే, ఆవిడ అమితంగా ప్రేమిస్తుంది. శ్రీపాదుడు అన్న, సిద్ధమంగళ సూత్రం అన్న, బాబా అన్న చాలా ఇష్టం. ప్రతిదీ ఎంత గొప్పగా పాపం వింటుందో, చాలా శ్రద్ధగా వింటుంది. ఎప్పుడు బాబా బాబా అంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కానీ ఆవిడలో ఎక్కడో చిన్న ఏముంది, నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను అని ఉంది. కానీ సరెండర్ అంటే ఇదమ్మా అని చెప్పేసి బాబా నిజంగా తెలియచెప్పి ఆ బిడ్డను ఎటువంటి గాయం లేకుండా, ఎందుకంటే ఎప్పుడు ఆవిడ నామస్మరణ, ఎప్పుడు నామము, పూజ, పారాయణం, ఎప్పుడు బుక్ పక్కన పెట్టుకుని నిద్రపోతుంది. అంత సగం రాత్రిలో బుక్ ఎత్తుకొని చదువుతుందంట, అంత ఇష్టం అంట. మరి అలాంటప్పుడు తన బిడ్డను కాపాడకుండా బాబా దత్తుడు ఎలా ఉంటాడండి? కాబట్టి శరణాగతి అంటే అమాయక భక్తులు అలాంటి వాళ్ళలోనే ఉంటాడు నాకు అని అనిపించిందండి నిజంగా. కాబట్టి ఆ వీడియో చెప్పిందనమాట, అమ్మ మీ అందరికీ అంటే వాళ్ళందరికీ నా గురించి చెప్పమ్మా అని పొద్దున ఆవిడ చెప్తే అప్పుడు మీ అందరితో పంచుకోవాలనిపించి ఈరోజు ఈ వీడియో మీతో పంచుకుంటున్నాను. కాబట్టి శరణాగతి అంటే పూర్తిగా మనం భగవంతునికి సరెండర్ అయిపోవాలి. ఇంత కూడా కొంచెం కూడా మనకు ఆ వ్యామోహం కానీ ఏది ఉండకూడదు అంటే కొన్ని మనం అంటే నా స్థితిలో ఉన్న వాళ్ళు చెప్తారు, అందరికీ కాదండి, నా స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని జన్మలు ఎత్తాలండి, కొన్ని జన్మలు తీసుకోవాల్సిందే, తప్పదు. మరి అదంతా భగవంతుడి కృప అంటే ఒక క్షణం చాలు. అది ఇంకా మరి ఆ క్షణం కావాలో లేదా మరి జన్మ ఎన్నో జన్మలు ఎత్తాలో అదైతే నాకు తెలియదు. అది ఎంత మాత్రం మా శ్రీపాద శివవల్లభ స్వామికి తెలుసు. కాబట్టి శరణాగతితో ఉందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా, జై గురుదేవ దత్తా.